చదవబడిన దాన్ని గ్రహించుటకు శక్తి కలిగిన వారు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. మనకి తెచ్చుకోవాల్సిన పవర్ ఏంటి, శక్తి ఏంటో తెలుసా? నీకు కావాలి, నువ్వు పెట్టాలి ఎఫర్ట్స్ ఈ శక్తి కోసం. ఏ శక్తి ఏంటో తెలుసా? నువ్వు చదువుకున్న దాన్ని గ్రహించే శక్తి నీకుంటే ఆ చదివింది ఏం చేయగలదో నేను చెప్తాను తర్వాత. నువ్వు చదివే దాన్ని గ్రహించగలిగిన శక్తి, వినే వాక్యాన్ని గ్రహించగలిగిన శక్తి, వినే వాక్యాన్ని చదివే వాక్యాన్ని గ్రహించగలిగిన శక్తి మనకు ఉండాలి. చాలామంది వింటారు, వాళ్ళకి అందులో ఏదైనా కామెడీ విషయం చెప్తే అదొకటి మాత్రమే అదొకటి అదొక చెప్తాడు. ఏం చెప్పారంటే ఆ కథ చెప్తాడు, ఏం చెప్పారంటే ఆ విషయం చెప్తాడు. మొన్న ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళాను. మెసేజ్ మధ్యలో చేపల కోసం చెప్పాను, చేపలు రకరకాల చేపల కోసం. వాళ్ళు అందులో ఉన్న ఒక అతను నన్ను మీటింగ్ పిలిచాడు. వాక్యం చెప్పేసిన తర్వాత ఒక ఆమె ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి, మొన్న మీటింగ్ దగ్గరికి వచ్చానండి, అన్ని చేపలు ఉంటాయని నాకు తెలియదండి అందే. నేను ఇప్పుడు ప్రసంగం గుర్తుందని హ్యాపీ ఫీల్ అవునా? ఈ చేపలు ఇన్ని చేపలు ఉంటాయని తెలుసుకుంది ఆవిడ. అంటే మనం ఇన్ని మనస్తత్వాలు ఉన్నాయి, మన బుద్ధులలాగా ఉన్నాయి. ఆ చేపల ద్వారా దేవుడు నాతో మాట్లాడంటే బాగున్నాను, ఇన్ని చేపలు ఉన్నాయని మాకు తెలియదండి అన్నాయి. ఇంకా ఆ చేపల పేరు చెప్పడానికి నేను వెళ్ళడం ఎందుకంత. ఆమె ఏం గ్రహించింది? చేపల పేర్లు గ్రహించింది. అక్కడ ఉన్న కొంతమంది ఏం గ్రహించారు? క్యాస్ట్ ఉండకూడదు అనే విషయం గ్రహించారు. ఫైటర్ చేప ఉంటుంది కదా, బాటిల్లో ఫైటర్ చేప ఒకటే ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఇంకా ఏ చేప వేసినా తినేస్తుంది. అందులో ఇంకో చేప వేయాలంటే మళ్ళీ ఫైటర్నే వేయాలి. ఇంకో వేరే రకం చేప వేసి ఉంటే అది బతకనదు. ఫైటర్లు 5-6 ఉండొచ్చు తప్ప వేరే చేపలు అందరూ ఉంటే చంపేస్తాయి. అది నేను తీసుకుని ఏం చెప్పానంటే, వీడు ఆడి క్యాస్టోడ్తోనే ఉంటాడు, ఇంకో క్యాస్టోడ్తో ఉండడు, ఇంకో క్యాస్టోడ్ బాగుండేవాడు, ఆ క్యాస్టోడ్తోనే కలిసిమెలిసి తిరుగుతాడు తప్ప ఇలా ఉండదని చెప్పాను. ఆ క్యాస్ట్ గురించి అర్థమైన వాళ్ళు చెప్పినప్పుడు నాకు సంతోషం అనిపించింది. కానీ ఈమె చెప్పిన సాక్ష్యం ఉందే, అది నాకు చాలా బాధ అనిపించింది. అంటే వాక్యంలో ఆమె అది మాత్రమే గ్రహించగలిగింది. అందరం కూడా ఇంతమంది ఉన్నాం కదా, వాక్యంలో ఏదైనా అంటే మ్యాక్సిమం జోకులు చెప్పను, కంటిన్యూస్ ఫ్లోలో పడతారు తప్ప దాని గురించి అవి ఏమైనా నచ్చితే, లేదా అందులో ఏదైనా జంతువు గురించి చెప్పినప్పుడు అదేదైనా నచ్చితే అది మాత్రమే నీకు అర్థమై అసలు ప్రసంగం ఏంటి, దేవునితో ఏం మాట్లాడాడు అనేది గ్రహించలేకపోతుంటే దేవుని శక్తి నీలోకి రాదు. అది నేను చెప్తుంటాను. ముందు విన్నదాన్ని తెలుసుకోగలిగిన శక్తి మనకు ఉండాలి, గ్రహించగలిగిన శక్తి, చదివిన దాన్ని గ్రహించగలిగిన శక్తి ఎలా వస్తుంది? నువ్వే ఓన్మోప్ చేయాలి. ఇందాక నుంచి నేను చెప్తున్నాను ఏంటి తెలుసా? నువ్వు చేయగలిగినాయి ఏంటి? పూర్ణ శక్తితో ప్రేమించు, నువ్వే చేయాలి. పూర్ణ శక్తితో పాడు, పూర్ణ శక్తితో ఆరాధించు, పూర్ణ శక్తితో వాక్యాన్ని గ్రహించు. అంటే ఇది ఏంటి, ఇక్కడ ఏం చెప్తున్నాడు, మళ్ళీ ఇంకొకసారి చదువుదాం, అసలు ఏం చెప్పాలనుకున్నాడు, మళ్ళీ బ్రెయిన్ పెట్టి మళ్ళీ ఇంకొకసారి చదువుదాం, ఏం చెప్పాలనుకున్నాడు. ఇప్పుడు ప్రతిరోజు నువ్వు బైబిల్ చదివినప్పుడు దాని మీద టెస్ట్ పెడతారు, మార్కులు వస్తాయంటే ఎలా చదువుతాడు? క్విజ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, క్విజ్కి వెళ్ళేవాడు ఈ పదం ఏంటి, దీని మీద క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాలి, దీని మీద ఏం చెప్పాలి, దీని మీద ఏం చెప్పాలి, అలా చదువుతాడు. మామూలుగా చదివాళ్ళు చదువుకుంటే మనకు అర్థం లేదు, పర్లేదు, అది మనల్ని ఏమంటుంది, కింద పోయి నష్టమే లేదు కదా అడిగి. క్విజ్ అయితే మార్కుపోద్ది. నువ్వు క్విజ్లా చదవమని నేను చెప్పట్లేదు. దేవుడు దాని నుంచి నీకేం చెప్పాలనుకుంటున్నాడో దాన్ని గ్రహించడం ఒక శక్తి కలిగి ఉండు. గ్రహించమంటలేదు, గ్రహించే శక్తి కలిగి ఉండు. అది మాట్లాడే ఆ బాధ్యత అయింది. దేవుని స్తోత్రం.